నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి వరుస కేసులు, నోటీసులు, అలాగే విచారణ పేరుతో మొత్తం కూడా ఒక ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మాత్రం కనిపిస్తూ ఉంది. ఒక కేసు తర్వాత మరొక కేసు, ఒక నోటీస్ తర్వాత మరొక నోటీసు, ఒక విచారణ తర్వాత మరొక విచారణ, ఒక వ్యక్తి తర్వాత మరో వ్యక్తి, ఇలా మొత్తానికైతే మాత్రం ఒక అంశం నుండి మరో అంశం, మొత్తం సమయం అంతా కూడా దాదాపు ఈ 2 ఏళ్ళు కూడా మొత్తం వీటికే వినియోగించాల్సిన పరిస్థితి కూడా ఆ పార్టీకి అయితే మాత్రం ఎదురవుతుంది. ఒక కేసు విషయానికి వద్దాం. కాళేశ్వరం అంశము ప్రధానంగా తీసుకుందాం. సుదీర్ఘంగా కాళేశ్వరం కమిషన్ అంశం అయితే మాత్రం చాలా పెద్ద చర్చ జరిగింది, ప్రస్తావనకు వచ్చింది. నోటీసులు, ఆ తర్వాత విచారణ కూడా జరిగే ప్రయత్నం ఉంది. ఆ కేసు కొంతకాలం నడిచింది, ఇప్పుడు మళ్ళీ అది విచారణ దశలో ఉంది. అది అయిపోయేలోపు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అంశం. ఇక ఫోన్ ట్యాపింగ్ అంశం అయితే మాత్రం అదొక సుదీర్ఘమైన ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంది. ఒక దగ్గర దానికి ఫుల్ స్టాప్ లేకుండా ఇటు నోటీసులు, వార్తలు, ప్రచారము, ఇదంతా కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మాత్రం చాలా పెద్ద చర్చ జరిగేలాగైతే నడుస్తూ ఉంది. ఇక కేటీఆర్ సంబంధించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారం, ఈ కేసు కూడా మళ్ళీ కొంతకాలంలో ఒకసారి హైప్లో ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ సైలెంట్ అవుతుంది. మళ్ళీ ఏదైనా పర్మిషన్ రాగానే మళ్ళీ విచారణ పేరుతో మళ్ళీ కూడా దర్యాప్తు సంస్థలు కూడా సిటు ఆధ్వర్యంలో పిలవడం జరుగుతుంది. అంటే వరుసగా ఈ 2 ఏళ్లలో పార్టీ నిర్మాణము, పార్టీ చేయాల్సిన కార్యక్రమాల కంటే ఎక్కువ కూడా కేసులతోనే, విచారణతోనే, నోటీసులతోనే, వాటికి నోటీసులపైనే మొత్తం కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్, అలాగే బలమైన ప్రాంతీయ పార్టీ కూడా బీఆర్ఎస్. ఒకవైపు ఇలాంటి సమయంలో దాదాపు 2 ఏళ్ళు పూర్తయిపోయింది కాంగ్రెస్ సర్కారు పాలన చేపట్టి. మరి కాంగ్రెస్ పాలన వైఫల్యాలను, ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కూడా ప్రజా పోరాటాలు చేయాల్సిన ఇలాంటి సమయంలో సగం సమయం కూడా మొత్తం కూడా ఈ యొక్క కేసులతోనే అయిపోతుంది. ఒక కేసు తర్వాత ఒక కేసు, ఒకవైపు ఇటు పార్టీ ఫిరాయింపుల అంశము, మరోవైపు కవిత అంశము, మరోవైపు ఎన్నికలు. అంటే మొత్తం కూడా ఈ పార్టీ బలమైన పార్టీ అయినప్పుడు కూడా మొత్తం కూడా సమయాన్ని కేసులతోని, విచారణతోని, నోటీసులతోని సగం సమయం అయిపోతే, మరోవైపు ఎన్నికలు, అలాగే అంతర్గత వ్యవహారాలు, ఇవి కూడా పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే మనం ముందే మాట్లాడుకున్నట్టు కాళేశ్వరం సంబంధించిన విచారణ కొనసాగుతుంది, దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన విచారణ కొనసాగుతుంది, ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కొనసాగుతుంది, విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన ఆ కమిషన్ కూడా అది దానిపైన చేసుకుంటూ పోతుంది. ఇక గొర్రెల స్కామ్ అని అది నడుస్తూ ఉంది. ఇలా ఒకటేమిటి అన్ని రకాలుగా కూడా ఒకదాని తర్వాత ఒకటిగా విచారణ కూడా చేపడుతున్నాయి. వాటికి సంబంధించిన దర్యాప్తు సంస్థలు కూడా వాటి పని అవి చేసుకుంటూ పోతున్నాయి. ఇటు రాజకీయ ఆరోపణలకు, ప్రత్యారోపణలకు ఇదొక సమయం అయిపోయింది, ఇది ఒక వేదిక అయిపోయింది. అధికార పార్టీ విమర్శలు చేయడం, మీరు ఇట్లా చేయడం అని చెప్పి వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి వీళ్ళు మళ్ళీ తిరిగి విమర్శలు చేయడం, ఎన్కౌంటర్ల పని అయితే కొనసాగుతుంది. విచారణ దగ్గర విషయానికి వస్తే మాత్రం ఇక ప్రతిసారి వాళ్ళుగా మాపై ఎన్ని కేసులు వేసినా కానీ మేము ఎలాంటి తప్పు చేయలేదు, తప్పకుండా ప్రజలు ప్రతిదాన్ని గమనిస్తున్నారు, ప్రజాకోర్టులో కాంగ్రెస్కి అయితే మాత్రం తప్పదు, మా యొక్క పార్టీని తగ్గించడానికి, ప్రభావం తగ్గించుకోవడానికే డైవర్షన్ పాలిటిక్స్ అధికార పార్టీ చేస్తుందనేది కూడా ప్రధానంగా బీఆర్ఎస్ అయితే ఆరోపిస్తుంది. ఎందుకంటే కేసుల అంశం ఉన్నది, ఒక కేసు తర్వాత ఇంకోటి అయిపోయేలోపు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎన్నికలు కూడా చాలా ఒక పెద్ద సమస్యగా మారిపోయింది బీఆర్ఎస్కు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ సర్కార్ అధికారంలో రావడంతో కంటోన్మెంట్ బైపోల్ వచ్చింది, అది కాంగ్రెస్ ఖాతాలో పడిపోయింది. ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి. పార్లమెంట్ ఎన్నికల్లో ఏకంగా 0కు పడిపోయింది. బలమైన ప్రాంతీయ పార్టీ 0కు పడిపోయింది. ఉద్యమ పార్టీ, దాదాపు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పార్టీ పార్లమెంట్ ఎన్నికల ఫలితం మాత్రం చాలా దెబ్బతీసింది. ఆ యొక్క పార్లమెంట్ ఫలితాల సమస్య నుండి బయటకు వచ్చేలోపే మళ్ళీ కేసుల అంశము, ఈ కేసుల అంశం మళ్ళీ దీని మీద పోరాడి మళ్ళీ నోటీసులు వచ్చిన తర్వాత ఆన్సర్ చేసి మళ్ళీ చేసే ఉద్యమాలు చేసి మళ్ళీ ప్రజా సమస్యలు ప్రస్తావిద్దాం అనుకునే లోపు మళ్ళీ జూబ్లీహిల్స్ ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో దాదాపు బాగా ప్రచారం చేశారు, టఫ్ ఫైట్ నడిచింది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, ఇక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోయింది. జూబ్లీహిల్స్ ఎన్నికలు అయిపోగానే మరొక కేసు అంశము, మళ్ళీ ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు వచ్చాయి. సర్పంచ్ ఎన్నికల్లో కూడా కాస్త సానుకూలమైన ఫలితాలే బీఆర్ఎస్కి అయితే వచ్చాయి. ఇక స్వతహాగా అధికార పార్టీకి ఎడ్జ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అధికార పార్టీ సత్తా చాటింది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల
వెళ్ళాల్సిన సమయం. మున్సిపల్ ఎన్నికల్లో గతంలో కూడా చాలా వన్ సైడ్గా అధికారంలో ఉన్నప్పుడు మొత్తం కూడా వైట్ వాష్ చేసిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎన్నికలకు వెళ్ళాల్సిన సమయంలో మళ్ళీ కేసుల అంశం కూడా సగం సమయం ఇటు కేటాయించాల్సిన అవసరం వస్తుంది. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా సిట్టు విచారణ భాగంగా మాజీ మంత్రి హరీష్ రావును విచారించడం, దాని చుట్టూ కూడా మొత్తం కూడా ఇప్పుడంతా కూడా ఆ అంశం పైన ఇప్పుడు మొత్తం డైవర్ట్ అయ్యి మొత్తం కూడా అటే వెళ్ళిపోవాల్సిన పార్టీ క్యాడరు లీడర్స్ మొత్తం కూడా ఇటు హరీష్ రావు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం పైన మొత్తం కూడా దానిపైన కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అయిపోయింది. నెక్స్ట్ ఇది అయిపోయేలోపు కాళేశ్వరం అంశం మళ్ళీ తెరపైకి వస్తుంది. కాళేశ్వరం అంశం మళ్ళీ దానిపైన దృష్టి పెట్టాలన్నా ఇటు మళ్ళీ ఎన్నికలు పెట్టాలంటే నెక్స్ట్ మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటాలంటే పూర్తి స్థాయిలో అక్కడ గ్రౌండ్ వర్క్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అధికార పార్టీకి అన్ని రకాల అవకాశాలు ఉంటాయి కాబట్టి అధికార పార్టీ ఎలాగూ తప్పకుండా వాళ్ళ వ్యూహాలు వాళ్ళ యొక్క అన్ని రకాల బల ప్రదర్శన అయితే ఉంటుంది. అధికార పార్టీకి అన్ని రకాల ఛాన్సెస్ ఉంటాయి. ఇలాంటి సందర్భంలో ఇటు ఎన్నికలపైన దృష్టి పెట్టలేని సమస్య, ఇటు కేసుల కోసం సగం టైం అంతా కేటాయించాల్సిన సందర్భం కూడా ఏర్పడుతుంది. మళ్ళీ ఇక్కడనే ఇంకొక పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏంటంటే కవిత అంశం. కవిత పార్టీ నుండి బయటికి వెళ్ళడం, కవితను సస్పెండ్ చేయడం, ఆమె కూడా ఇక సొంత పార్టీ దిశగా అడుగులేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వచ్చే ఎన్నికల్లో ఇక సొంత పార్టీ పెట్టి పోటీ చేయడానికి కూడా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఓవైపు బీఆర్ఎస్ పార్టీలో ఆమె ఒక సమస్యగా మారిపోయింది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ విధానాల పరంగా మాట్లాడడం, ఇలాంటివి ఆమె ఆరోపణలు చేసిన సందర్భంలో ఆమె చేసిన మాటలను కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం ప్రధానంగా తీసుకొని ముందు కవిత చెప్తున్న ప్రశ్నలను, కవిత అడుగుతున్న ఆరోపణలకు సమాధానం చెప్పండి అంటూ ఒక ఆయుధంగా మారిపోయింది. అంటే అధికార కాంగ్రెస్ పార్టీకి కవిత చేస్తున్న వరుస వ్యాఖ్యలు అనేది ఒక బలాన్ని చేకూర్చే విధంగా తయారైపోయేది. అది కూడా ఒక రకంగా బీఆర్ఎస్కు ఒక ఎదురు దెబ్బలాగా అయిపోతుంది. సరే, ఇదంతా అయిపోయేలోపు మళ్ళీ మాజీ ఎంపీ సంతోష్ రావుపై మొన్ననే ఈడీకి ఒక ఫిర్యాదు అయితే చేశారు. ఆయన ఒక సందర్భంలో కూడా ఇట్లా అవకతవకలు జరిగాయి, అది జరిగాయి అని కూడా అదొక సమస్య ఉంది. అంటే వరుసగా ఇటు ఎన్నికలు ఉన్నాయి, ఇటు కవిత అంశం ఉంది, దాంతోపాటు కేసులు, నోటీసులు, విచారణ, పార్టీ అంతర్గత సమస్య, ఇవన్నీ కూడా ప్రస్తుతానికైతే మాత్రం గత 2 ఏళ్ళుగా బీఆర్ఎస్ అయితే మాత్రం ఇబ్బంది పడుతుంది. ఒక రకంగా ఈ సమస్యల నుండి ఒకదాని తర్వాత ఒకటి అయిపోయేలోపు మరొకటైతే మాత్రం రెడీగా ఉంటుంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాకపై కూడా పార్టీలో బయట కూడా ప్రధానంగా చర్చ నడుస్తుంది. కేసీఆర్ గారు బయటకు వస్తే బాగుంటుంది, పార్టీ విధానాలు ఆయన ఉంటే, ఆయన అందుబాటులో ఉంటే పార్టీ క్యాడర్లో లీడర్లో ఒక బలాన్ని ఉండే అవకాశం ఉంటుంది, ఒక ధైర్యం ఉంటుంది, ఆత్మస్థైర్యంగా పోరాడే అవకాశం ఉంటుందని కూడా అందరూ భావిస్తున్నారు. కానీ ఆయన సందర్భాన్ని బట్టి ఎప్పుడోసారి వస్తున్నారు. దాదాపు మొత్తం పార్టీ వ్యవహారాలంతా కూడా ఇంటర్నల్గా అంతర్గతంగా ఆయన చూసుకుంటూ మేజర్గా ఇద్దరికే, ఇటు కేటీఆర్ అయితే హరీష్ రావుకు అలాగే మిగతా లీడర్లకే ఫ్రంట్ లైన్లో పెట్టి ఆయనే ఎప్పుడోసారి రావడం కూడా ఒక రకమైన సమస్య కూడా గురి చేస్తుంది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో పోరాడాల్సిన సమయంలో, పోరాడదాం అనుకునే సమయంలో గతంలో చేసిన పనులు, ఆ పనుల్లో ఉన్న సమస్యలు, దాంట్లో ఉన్న కేసుల కారణంగా మొత్తం సమయం అంతా కూడా ఇక్కడే అయిపోతుంది. మనం ముందే మాట్లాడుకున్నట్టు ఏ కేసు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు నోటీస్ వస్తుందో, ఎప్పుడు విచారణకు వెళ్ళాల్సి వస్తుందో, ఆ విచారణకు వెళ్ళిన సందర్భంలో ఎట్లా ట్యాకిల్ చేయాలనో అనే వ్యూహాలకే మొత్తం కూడా వ్యూహాలు వేయడం, దానిపైన మాత్రం సమయం అంతా అక్కడే కేటాయించాల్సిన అవసరం రావడం, ప్రజా పోరాటాలు చేయడానికి ముందు పోయే సమయంలో అలాగే పార్టీ సంబంధించిన అంతర్గత వేదికలు అయితే ఉంటాయో అలాగే పార్టీ కమిటీలను వేసుకోవాల్సిన అవసరం ఉంది. కొన్ని సంవత్సరాలుగా కమిటీలు లేక చాలా చర్చ నడుస్తుంది. పూర్తి స్థాయిలో కమిటీలు వేయాలనే సభ్యత నమోదు, కమిటీలు వేయాలని ఎప్పటి నుండో ఉన్నప్పుడు కూడా అటు దృష్టి పెట్టేలోపు ఇది వెంటాడడం కూడా పార్టీ నిర్మాణం పైన కూడా ఇదొక పెద్ద అవరోధంగా మారిపోయింది. మరి ఈ అవరోధాన్ని బీఆర్ఎస్ తట్టుకొని నిలబడుతుందా? నిజంగా బీఆర్ఎస్ చేస్తున్నట్టుగా అధికార కాంగ్రెస్ సర్కార్ అయితే మాత్రం కావాలనే డైవర్ట్ చేయడానికే ఇదంతా చేస్తుందని కూడా ఇటు అంటుంది. అందులో వాస్తవం ఉందా లేదా పక్కన పెడితే మాత్రం అరెస్టుల వరకు అయితే మాత్రం మళ్ళీ వెళ్ళట్లేదు. దర్యాప్తు సంస్థలు ఎంతసేపు కేసులతోని, విచారణతోని, నోటీసులతోనే అయిపోజేస్తున్నాయి తప్ప మళ్ళీ అరెస్టు దగ్గరికి వెళ్ళకపోవడంతో ఇటు రాజకీయ విశ్లేషకుల్లో, పార్టీ నాయకుల్లో కూడా చర్చ నడుస్తుంది. అరెస్టు అవుతారా లేదా అని ప్రచారం జరిగేలోపు మళ్ళీ అరెస్టు కావడం లేదు.
కొంతమంది అయితే మాత్రం అరెస్ట్ అయితే కిక్కే ఉంటుంది, నోటీసులు ఇస్తేనే బాగుంటుంది, విచారణ పిలిస్తేనే బాగుంటుంది తప్ప అరెస్ట్ చేస్తే దాంట్లో వచ్చేది ఏముందని కూడా కొంతమంది మాట్లాడుకుంటున్నారు. సో ఎప్పుడు ఎవరిపై ఏమవుతుందో తెలియని పరిస్థితి. కేటీఆర్ లాంటి వ్యక్తి అయితే మాత్రం నెక్స్ట్ కేసీఆర్కు నోటీసులు ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇలా హరీష్ రావుకి ఇచ్చారు, రేపు కేసీఆర్ కూడా ఇస్తారని కూడా ఆయన వ్యాఖ్యలు చూడడం కూడా పెద్ద సంచలనంగా మారిపోయింది. ఇలా మొత్తానికైతే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బలమైన ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్కు వరుస కేసులు, నోటీసులు, విచారణలు, అంతర్గత సమస్యలు, కేసీఆర్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం, కవిత వ్యవహారము, అలాగే మరికొన్ని సమస్యలతో మాత్రం ఇటు ఎన్నికల ఫలితాలు కూడా పార్టీపై మాత్రం తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఒక అంశము సెట్ అయ్యేలోపు మరొక అంశం రెడీగా ఉంటుంది, దాన్ని మళ్ళీ ట్యాకిల్ చేసేలోపు ఇంకొక చర్చ రెడీగా ఉంటుంది. ఇలా మొత్తానికైతే మాత్రం ఒక క్యాడర్లో గందరగోళమైన పరిస్థితి నెలకొంటుంది. క్యాడరు అసలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయే విధంగా ఎటువైపు చేయాలి, పార్టీ పరిస్థితి ఏంది, ఇటు ఫిరాయింపులు ఎప్పుడు ఎవరు ఫిరాయిస్తారో తెలియని పరిస్థితి. ఇవన్నీ కూడా మొత్తానికైతే మాత్రం బీఆర్ఎస్ను కొన్ని అంతర్గత సమస్యలు, బహిర్గత సమస్యలు చాలా కూడా వెంటాడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలో వీటన్ని దాటుకుని వచ్చే కాలంలో మరి బీఆర్ఎస్ ఎట్లా ముందుకు వెళ్ళబోతుంది, ఈ వెళ్ళబోతున్న సమయంలో అధికార కాంగ్రెస్ పార్టీ కానీ సర్కార్ కానీ ఎలాంటి యాక్షన్స్ కానీ ఎలాంటి వ్యూహాలతో వాళ్ళు ముందడుగేస్తారు, మరి ఇందులో ప్రజా కోణంలో మరి బీఆర్ఎస్కు అవుతున్న సమస్యలు మరి ప్రజల్లో అనుకూలంగా వస్తుందా, మరి ఎవరికి ప్లస్ అవుతుంది మైనస్ అవుతుంది అని కూడా చర్చ అయితే ఉంది. చూడాలి. మరి ఏదేమైనప్పుడు కూడా బీఆర్ఎస్ అయితే మాత్రం గత 2 ఏళ్లలో అయితే మాత్రం వరుసగా అంతర్గత అంశాలతో అలాగే వరుస కేసులతో విచారణతో మాత్రం ఇబ్బందులు పడుతుంది. మరి ఇది ఎటువైపు దారితీస్తుందో, ఎటువైపు వెళ్తుంది, దాన్ని రాజకీయ విశ్లేషకులు కానీ తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయని మాత్రం భవిష్యత్తులో జరిగే రాజకీయ సందర్భాలను బట్టి మాత్రం ఆధారపడే అవకాశం ఉంటుంది. ఇలాంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే దిశ వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. చివరిగా మా దిశ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.